తెలంగాణలో ఎన్నికల్లో ఈ ఖమ్మం లోక్సభ నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. రామసహాయం రఘునాథరెడ్డి గారు, మరి రామసహాయం సురేందర్ రెడ్డి గారి కుమారుడు అక్కడ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైన పోటీలో నాకు కావాలని చాలా గ్రూపులు అడిగినా కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. పొంగులేటి గారు వాళ్ళ బ్రదర్కి అడిగారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ కొడుకు అడిగారు, బట్టి గారు వాళ్ళ వైఫ్కి అడిగారు. ఇలా మంచి పోటీలో ఖమ్మంలో అయితే ఆయన వియ్యంకుడు వచ్చేసి అభ్యర్థి వియ్యంకుడు విక్టరీ వెంకటేష్ వచ్చి ఆయనది పురంధరేశ్వర గారికి ఆయన చుట్టం. అంటే కొంచెం దూరపు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన చుట్టం అవుతుంది. అంటే చుట్టరికాలుగా చూస్తే అక్కడ మరి రెడ్డి సామాజిక వర్గం ఎంతైతే బలంగా ఉందో కమ్మ సామాజిక వర్గం కూడా ఖమ్మంలో బాగా బలమైన బీసీ అంటే ఆర్థిక బలం కలిగిన అంగబలం కలిగిన నేతలు. ఇప్పుడు నామా నాగేశ్వరరావు గారు అక్కడ బీఆర్ఎస్ తరఫున, మరి భాజపా నుంచి కూడా పోటీలో ఉన్నారు. ఎలా ఉంటుందండి ప్రచార సరళి? అట్లా స్వయంగా వెంకటేష్ గారు ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారికి తప్పితే, రామానాయుడు గారికి తప్పితే ఊరికి కూడా ప్రచారంలోకి వెళ్ళిన సందర్భాలు అదుపు. ఆయన ఈసారి వియ్యంకుడు కోసం రంగంలోకి దిగారు. వాళ్ళ అమ్మాయి కూడా ప్రచారంలో. ఎలా ఉందండి ప్రచార సరళి? వాస్తవానికి ఖమ్మం అనేది కాంగ్రెస్ ఎప్పుడు బలమే. ఒకటి ఖమ్మం కాంగ్రెస్ కిల్లా అనేది ఒక కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు వీక్ అయిన తర్వాత కాంగ్రెస్ అనేది కొంత వీక్ అయినప్పటికీ కూడా దాన్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ భర్తీ చేసుకోలేకపోయింది. కాబట్టి కాంగ్రెస్కు గణనీయమైన బలం ఉంది. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళే శత్రువులు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వర్గంగా, తర్వాత అయితే తుమ్మల నాగేశ్వరరావు ఒక వర్గం అయినా పెద్ద ఓటు చీల్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. మల్లు బట్టి విక్రమార్క ఒక వర్గంగా, ఆయన కూడా ఓటు చీల్చే ప్రయత్నం చేయడం సైలెంట్గా ఉంటాడు. వాళ్ళ నేచరు ఇప్పుడున్న నాయకులలో ఎదుటి వాళ్ళని ఓడించే లేదు. ఇంకా అయితే తేడాలు అనేవి జనంలో అర్థమవుతున్నాయి. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారి విషయానికి వచ్చేస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన పార్టీ మారే ముందు ఒక మాట తీసుకున్నాడు ఆయన ఢిల్లీలో. ఏంటంటే ఆయన సిట్టింగ్ ఎంపీ అప్పుడు, చేరేటప్పుడు కాదు, అంతకుముందు సిట్టింగ్ ఎంపీకి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని పెట్టి నామగారిని ఈయనని జీరో చేసే ప్రయత్నం చేసినప్పుడు, నేను అక్కడ ఎంపీ టికెట్ త్యాగం చేసినా నాకు న్యాయం జరగలేదు కాబట్టి ఆ ఎంపీ నాదే అంటే, మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఉన్నాయి కదా, స్టేట్ ఎలక్షన్స్ సార్, ఓకే స్టేట్ ఎలక్షన్లు 10 సీట్లు తీసుకొస్తా, నేను నిలబడతా, బట్ నేను అసలు బేసికల్ ఎంపీ బట్ అది నాదే, నాకే, నా మనిషికి ఇవ్వాలి అని ఒక మాట తీసుకున్నాడు. అప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్లకు అవసరం ఉంది, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రావాలి, కన్సాలిడేట్ చేస్తారు, తెలంగాణలో కాంగ్రెస్ రావాలి కాబట్టి ఆయనకు బలమైన వాడు డబ్బు కూడా పెట్టగలడు, డబ్బు ఈజీగా ఖర్చు పెడతాడు అతను. అందువల్ల ఒప్పుకున్నారు కాబట్టి ఆ కోణంలో తన మైండ్లో అదే ఉంది. ఈ జిల్లాలో 10 సీట్లు అయినాయి, 9 అని అనుకుంటామండి. కానీ భద్రాచలంలో చేరినట్టు వెంకట్రావు కూడా భద్రాచలం చేరాడు కదా, ఇంటే వచ్చేసాడు. ప్లస్ ఈ తాలూకు మనిషి ఆయన, పార్టీ వేరైనప్పటికీ మొత్తానికి 10 ఈయనంటే కాంగ్రెస్ అన్నట్టే. ఆ మాట తీసుకున్నాడు ఢిల్లీలో అన్నాడు, మాట ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఈ సీట్ నాకే, నా మనిషికి ఇవ్వాలి అనేది పట్టుబట్టేసరికి ఈయన అడిగిందంటే న్యాయం కూడా ఉంది. మళ్ళీ అసలే కేసీఆర్నే ఇంత ఇబ్బంది పెట్టిన మనిషి ఎందుకు లేకపోవాలని చెప్పి వాళ్ళు ముగ్గురు బేరీజ్ చేసుకున్నప్పుడు ఈయనకే మొగ్గు చూపారు. ఇది ఇంతవరకు ఓకే. కానీ అక్కడ సామాజిక వర్గ పరంగా చూస్తే కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. నామా నాగేశ్వరరావు గారికి కూడా అక్కడ బలం అనేది ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ దగ్గరకు వచ్చాక మొదటి నుంచి కాంగ్రెస్ అనేది కమ్మ సామాజిక వర్గం పరంగా కాదు కానీ జనరల్గా ఉండేది. తుమ్మల నాగేశ్వరరావు గారు యాడ్ అయ్యారు ఇప్పుడు కొత్తగా. రేణుకా చౌదరి గారికి కూడా గారు ఎంపీ చేసింది అక్కడ. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు యాడ్ అయిన తర్వాత రేణుకా చౌదరి గారి బలం అన్ని కలుపుకుంటే ఖమ్మం ఓకే. కానీ గెలిపోవటం అనేది ఏమంటే మెజార్టీ పెరిగితే మంచిదే కానీ పొరపాటుగా బోర్డర్లో డిస్టర్బ్ అయ్యారనుకోండి. అందుకోసం వెంకటేష్ అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా గెలుపు అనేది కాంగ్రెస్. కానీ వెంకటేష్ దగ్గరికి వచ్చాక తన వియ్యంకుడు కాబట్టి, కమ్యూనిటీ ఏదైనప్పటికీ తన వియ్యంకుడు కాబట్టి వెంకటేష్ గుడ్ విల్ ఉంది కాబట్టి ఖమ్మం ఓటర్లు జనరల్గా మిగతా వాళ్ళ కరడు కట్టిన వాళ్ళ ఉండరు, కొంచెం సాత్విక మనస్తత్వం ఉంటుంది. లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఎందుకు అక్కడ నిలబడతారు వేరే ప్రాంతం నుంచి కూడా. అంటే వెంకటేష్ ప్రభావం అనేది లేడీస్లో తప్పనిసరిగా ఉంటుంది, యూత్లో ఉంటుంది. సాఫ్ట్ మంచివాడు కాబట్టి తప్పనిసరిగా మెజార్టీకి పనికొస్తుంది వెంకటేష్.
కాబట్టి ఖమ్మం సీట్ ఇప్పుడున్న పరిస్థితిని ఇప్పుడు చూస్తే కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఉమ్, నామనాశ్రమే సానుభూతి ఉండొచ్చు, కానీ టీఆర్ఎస్ ఉంది కదా, ఉమ్, ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి అవును. ఆ పార్టీ తరఫున నామగా నిలబడుతున్నారు కాబట్టి ఉమ్. అక్కడ ఈ ప్రభావం పడుతుంది. ఓకే.